కేబుల్ ఛానళ్లకు అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, ఆ సమస్యలను వెంటనే తక్షణమే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పలువురు ఫెడరేషన్ నాయకులతో కలిసి సచివాలయంలోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుందారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అక్రిడేషన్ల ప్రక్రియ ప్రారంభమై 4-5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందలేదని, మరీ ముఖ్యంగా కేబుల్ ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్టులకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని మామిడి సోమయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అనేక కొర్రీలు పెట్టి కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ కార్డుల సమస్యను పరిష్కరించలేదని, జిల్లాల్లో ఇక డిపిఆర్ఓలు కేబుల్ ఛానల్ జర్నలిస్టులను అనేక ఇబ్బందులకు పెడుతున్నారని ఆయన ఘాటుగా ఆరోపించారు. అన్ని అర్హతలున్న కేబుల్ ఛానళ్లకు వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో స్టూడియోలు ఉండాలన్న నిబంధనను సడలిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంఐబి రిజిస్ట్రేషన్తో ఐపీ బాక్సుల ద్వారా నడుస్తున్న ఇక అన్ని ఛానళ్లకు కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని మామిడి సోమయ్య కోరారు. కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ల సమస్య అతి త్వరలోనే పరిష్కారం అవుతుందని స్పెషల్ కమిషనర్ ముకుందారెడ్డి అన్నారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి రవికుమార్, కో కన్వీనర్ ఆర్ శ్రీనివాస్ గౌడ్, కేబుల్ ఛానళ్ల ప్రతినిధులు మహమ్మద్ షఫీవుద్దీన్, జీవన్ కుమార్ గౌడ్, షారుఖ్ పటేల్, జూలూరు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.